వాళ్ళంతా ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తారు. తాము చీకట్లు మగ్గుతూ దేశానికి వెలుగులు పంచుతారు. ఏ క్షణం ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియదు. అయినా భయపడక పనిచేస్తుంటారు. అలాంటి వారికి ఏమిచ్చినా తక్కువే అంటారు వారి కష్టాన్ని చూసిన వాళ్ళు. అయితే వారి వేతనాల్లోనూ ఎప్పుడు కోతలు విధిస్తున్నారు ఐటీ అధికారులు. నల్ల బంగారాన్ని వెలికి తీసే సింగరేణి కార్మికుల వేతనాల్లో 60% కోత విధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి కార్మికులపై ఐటీ అధికారుల కొరడా. ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో వేతనాల్లో 60% కోత. ఇల్లు గడిచేదెలా అని నల్ల సూర్యుల ఆవేదన. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్న నల్ల సూర్యులు సింగరేణి కార్మికులపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కొరడా జూళిపించారు. నెలంతా కష్టపడి పనిచేస్తే ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో కార్మికుల వేతనాల్లో 60% కోత విధించారు. ఐటీ చర్యను సింగరేణి కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఐటీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని సింగరేణి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం లోపల ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి పెనుభూతం బొగ్గుగని కార్మికులని వేధిస్తున్నటువంటి తీవ్రమైనటువంటి చర్య హెచ్ఎంఎస్ వ్యతిరేకిస్తున్నది. ఏంటంటే ఈ దేశానికి వెలుతురునిస్తున్నటువంటి కార్మికులు ఏదైతే ఉన్నారో అంటే ఈ బొగ్గు ఉత్పత్తి చేస్తే తప్ప కరెంటు ఉత్పత్తి కానటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో సింగరేణి మొత్తంలో కూడా భారతదేశంలో కూడా బొగ్గుగని కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు చేయాల్సినటువంటి అవసరం భారతదేశ రాష్ట్రాల ప్రభుత్వాల మీద కూడా ఉంది. మంచిర్యాల జిల్లాలోని బొగ్గు గనుల్లో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికులకు మార్చి నెలలో ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. కార్మికుల వేతనాల్లో నుండి 60% కోత విధించారు. జీతం చీటీలు చూసిన సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నెల జీతం నుండి 60% కోత విధిస్తే ఇళ్లు గడిచేదెలా అని వాపోతున్నారు. సింగరేణిలో దాదాపు 40,000 మంది వేతన కార్మికులు ఉన్నారు. ప్రతి నెల కార్మికుల వేతనాల నుండి ఆదాయపు పన్ను రికవరీ అవుతూనే ఉంటుంది. అయితే జనవరి నుండి మార్చి మాసం వరకు ఆదాయపు పన్ను ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో మార్చి చివరి మాసం కావడంతో 30 నుండి 60% ఐటీ కోత విధిస్తుంటారు. తమ జీతం నుంచి 50% ఇన్కమ్ ట్యాక్స్ మూలంగానే కట్ అవుతున్న పరిస్థితి కార్మికులందరూ గగ్గోలు పెట్టారు. దానిలో పట్టించుకున్నట్టు పాపాన పోలేదు కేంద్ర ప్రభుత్వం. ఏదైతే గెలిచినటువంటి సంఘాలు ఉన్నాయో ఏఐటీసీ, రిప్రజెంటేటివ్ ఐఎన్టీసీ కానీ కార్మిక సమస్యలు పట్టించుకోవట్లేదు అనేది ఇది నగ్న సత్యం. ఇక్కడ కూడా సింగరేణిలో కూడా అధికారులు కూడా మినహాయిస్తున్నారు. ఓన్లీ ఎన్సీడబ్ల్యూ కార్మికులు మాత్రం అన్యాయం చేస్తున్నటువంటి విషయం వాళ్ళ కార్మిక సంఘాలకు తెలుసు, కార్మికులకు తెలుసు అనే విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాం. బ్యాంకు ఖాతాల్లో జమైన వేతనాల నుండి ఈఎంఐలు, కటింగ్ ను పోను చేతికి వచ్చే మిగతా డబ్బులు ఏ మూలను సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, వ్యక్తిగత అవసరాల కోసం చేసిన అప్పులకు వడ్డీలు, కుటుంబం నెలంతా గడవడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఏడాదిలో సుమారుగా 3 నెలల వేతనం ఐటీకి చెల్లించాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. సంస్థలో పనిచేస్తున్న 35% మంది కార్మికులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో ఇల్లు గడవడానికి మళ్లీ అప్పు చేయక తప్పడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చిన వ్యాపారులకు అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. వాళ్ళ కార్మికులు లేనిది వాళ్ళ ప్రభుత్వాలు లేవు, వాళ్ళ కార్మికులు లేనిది వాళ్ళ కరెంటు లేదు. వాళ్ళ కరెంటు ఉత్పత్తి అయి వాళ్ళ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే వాళ్ళ ప్రకృతికి విరుద్ధంగా పనిచేసే సింగరేణి కార్మికుడే ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు బేషరతుగా వాళ్ళ 49 హామీలు ఇచ్చిన ఏఐటీసీ కానీ 6 గ్యారంటీల పేరుతో సింగరేణి కార్మికులకు అమలు కానీ హామీలు ఇచ్చిన వాటి అమలు కోసం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నిత్యం కార్మికులు మమేకమై కార్మికుల పక్షాన ఒక పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకొని పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. సింగరేణి కార్మికుల సమస్యలను ఆసరాగా చేసుకుని ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు ఎన్నికల సమయంలో గనులపై ప్రచారాలు నిర్వహిస్తూనే ఉన్నారు తప్ప సమస్యలను పరిష్కరించడం లేదు. కార్మికుల ప్రధాన సమస్య ఐటీ రద్దు చేయిస్తామని హామీ ఇచ్చి ఎన్నికలో గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కార్మికులను కేవలం ఓటర్లుగానే చూస్తున్నారని, ఓట్లు దండుకున్న తర్వాత పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా కొనసాగుతున్న ఏఐటీయూసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. తమ వేతనాల్లో 60% కోత విధించడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఐటీ రద్దు చేయించాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు. అధికారులు బాల్య వివాహం అడ్డుకున్న ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతపల్లిలో వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ ఫజీలా చొరవతో బాలికకు విముక్తి కలిగింది. పక్కా సమాచారంతో స్థానిక సెక్రటరీ, ఐసీడీఎస్, మహిళా పోలీస్ సచివాలయ సిబ్బందితో కలిసి పెళ్లి జరుగుతున్న నివాసానికి వెళ్లారు. అక్కడ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరు మైనర్లని గుర్తించారు. దీంతో పెళ్లి వేడుకను అడ్డుకున్నారు. అదేవిధంగా పెళ్లి ఇష్టం లేదని చెప్పినా తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారని బాలిక చెప్పడంతో పేరెంట్స్ తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరెంట్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు ఐసీడీఎస్ అధికారులు. తిరుపతి జిల్లా ఐతపల్లిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదంతా వద్దు పాప, నువ్వు 25 నువ్వు కూడా పెళ్లి నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోవడం అట్టంతా చేయకూడదు. ఏదో వేషాలు వేయడం చేయకూడదు. నువ్వు గానిక మీ ఇద్దరు గాని బలవంతంగా చేయడం ఎవరైనా చేస్తే ఇప్పటికీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక కాగితం రాసి మీరంతా సంతకాలు పెట్టాలి. ఈ మధ్యలో ఏమైనా జరిగితే మాత్రము ఎంత మంది ఉన్నారో అంత మందిని ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్ లో వేస్తారు. ఏదో వేషాలు వేయకూడదు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనాను అప్పగించాలంటూ ఇప్పటికే పలుమార్లు భారత్ను కోరిన బంగ్లాదేశ్ మరోసారి ఇంటర్పోల్ సహాయాన్ని కోరింది. హసీనాతో పాటు మరో 11 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని బంగ్లాదేశ్ ఇంటర్పోల్కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి వైదొలిగి భారతదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు. ఆమె అధికారం కోల్పోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హసీనాపై వందలాది కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో విచారణ నిమిత్తం ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు కోరుతున్నాయి. పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతుంది. కొత్త ప్రాజెక్టులను వెలుగులోకి తెస్తున్నాయి ప్రభుత్వాలు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దగ్గర అంతర్జాతీయ ప్రమాణాలతో బుద్ధవనాన్ని నిర్మించారు. గౌతమ బుద్ధునికి సంబంధించిన అంశాలతో కూడిన బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దబడింది బుద్ధవనం. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొననున్న సుందరీవనంలో సందర్శించనున్న నేపథ్యంలో బుద్ధవనంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక రంగంపై దృష్టి సారించాయా అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు. 270 ఎకరాల విస్తీర్ణంలో కోట్ల రూపాయలు వెచ్చించేసి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినటువంటి బుద్ధవనాన్ని ఇందుకు తార్కాణంగా చెప్పవచ్చు. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే సుందరిమణులు రేపు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బుద్ధవనాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో బుద్ధవనంపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. జీవహింస చేయరాదు, ప్రాణకోటి పట్ల దయ కలిగి ఉండాలంటూ ప్రపంచ దేశాలకు ధర్మబోధనలు చేసిన గౌతమ బుద్ధుడు జనులందరికీ దార్శనికుడిగా నిలిచాడు. అలాంటి మహానుభావుని అనుచరులు పూర్వకాలంలో బౌద్ధమత వ్యాప్తి కోసం అనేక దేశాలు తిరిగి బౌద్ధమత ప్రచారం చేశారు. అందులో భాగంగానే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఆచార్య నాగార్జునుడు బౌద్ధమత ప్రచారం కోసం నల్గొండ జిల్లాలో పర్యటించారు. నాగార్జునుడు తిరిగాడిన నేల కావడంతో నాగార్జున సాగర్ దగ్గర బుద్ధవనం ప్రాజెక్టును అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నిర్మించింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధుల దృష్టి ఈ ప్రాంతంపై పడింది. ముఖ్యంగా నాగార్జున సాగర్లో నిర్మితమైన బుద్ధవనంను చైనా, నేపాల్ లాంటి దేశాల నుంచి మాత్రమే కాకుండా ఇంకా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన బౌద్ధులు సందర్శిస్తున్నారు. బుద్ధవనం ప్రాజెక్టులో ఉన్న అంశాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకున్నాయి. ఏ దృశ్యాలను చూసి సిద్ధార్థుడి మనసు చెలించి గౌతమ బుద్ధుడిగా మారాడో అందుకు సంబంధించిన అంశాలు శిల్పాల రూపంలో చెక్కబడి ఉన్నాయి. బోధి వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన తర్వాత తన శిష్యులకు బుద్ధుడు జ్ఞానబోధ చేసిన ధర్మచక్ర ప్రవర్తనమును గురించిన అనేక విషయాలను శిల్పులు అద్భుతంగా పాలరాతితో చెక్కారు. దుఃఖానికి కోరికలే కారణమని, కోరికలను అంతమొందించే మార్గం ఉందని, అది అష్టాంగ మార్గమని బుద్ధుడు బోధించాడు. బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాలు ఎంతో పొందికతో ఇక్కడ రూపొందించబడి ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన
పర్యాటక కేంద్రంగా కీర్తింపబడుతున్నటువంటి బుద్ధవనం ప్రాజెక్టు వద్దకు మనం రావడం జరిగింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద ఈ యొక్క బుద్ధవన ప్రాజెక్టును ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. 270 ఎకరాల విస్తీర్ణంలో కోట్ల రూపాయలు వెచ్చించేసి ఈ యొక్క బుద్ధవన ప్రాజెక్టుని రూపకల్పన చేసిన పరిస్థితి ఉంది. సిద్ధార్థుడు తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా తన యొక్క శిష్యులకు ప్రబోధించడం జరిగింది. దాన్నే ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. సో ఆ ధర్మచక్ర ప్రవర్తనానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ శిల్పులు అనేవారు చాలా సుందరంగా కూడా మలచినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. చూడొచ్చు మనం విజువల్స్లో ఈ విధంగా బుద్ధవనం ప్రాజెక్టులో అద్భుతమైనటువంటి శిల్పాలను మాత్రం వాళ్ళు రూపొందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ బుద్ధవనం ప్రాజెక్టులో అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే శ్రీలంక నుండి తీసుకొచ్చినటువంటి గౌతమ బుద్ధుడి విగ్రహం. ఈ గౌతమ బుద్ధుని విగ్రహం అనేది చూపాలను ఎంతగానో ఆకట్టుకుంటున్న పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా బుద్ధవనం ప్రాజెక్టులో ఒక అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ధ్యాన మందిరాన్ని అయస్కాంత శక్తితో కూడినటువంటి యొక్క ధ్యాన మందిరం లోపలికి వెళ్ళేసేసి ఆ యొక్క బుద్ధులు ప్రబోధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు అనేవారు తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. నేపాల్, టిబెట్ తదితర ప్రాంతాలు, అదేవిధంగా శ్రీలంక నుండి కూడా పెద్ద సంఖ్యలో కూడా బౌద్ధ భిక్షులు అనేవారు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రభుత్వం ఈ విధంగా అంటే 1వ శతాబ్దంలో ఆచార్య నాగార్జునుడు నడియాడిన నేల కాబట్టి ఈ యొక్క ప్రదేశం వద్ద బుద్ధవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి భావించేసి అందుకు అనుగుణంగా అంటే అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా కూడా ఈ యొక్క బుద్ధవనాన్ని వాళ్ళు నిర్మించిన పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వం బుద్ధవనం ప్రాజెక్టుని ఈ నాగార్జున సాగర్ వద్ద నిర్మించడంతో పెద్ద సంఖ్యలో కూడా బౌద్ధ భిక్షులు అనే వారి యొక్క ప్రదేశానికి చేరుకుంటున్నారు. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఈ యొక్క బుద్ధవనం ప్రాజెక్టులో పొందుపరిచిన పరిస్థితి ఉండటం జరిగిందని చెప్పవచ్చు. ఆనాడు బౌద్ధ మతానికి సంబంధించేసి చైత్యాలు, ఆరామాలు, స్తూపాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బుద్ధవనం ప్రాజెక్టులో మనకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ యొక్క బుద్ధవనం ప్రాజెక్టును ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు అనేవాళ్ళు ఈ యొక్క ప్రదేశానికి చేరుకుంటున్న పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బుద్ధవనం ప్రాజెక్ట్ అనేది పర్యాటక రంగంలో ఒక కలికితి రాయిగా కూడా మిగిలిపోయిందని కూడా మనం చెప్పవచ్చు. బుద్ధవనంలో ప్రాచీన బౌద్ధమత చరిత్రకు దర్పం పట్టేలా బౌద్ధులకు సంబంధించిన స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు ఎంతో అందంగా రూపొందించబడి ఉన్నాయి. బుద్ధవనంలోని ధ్వనికి ప్రతిధ్వని వచ్చేలా రూపొందించిన అయస్కాంత శక్తి గల ధ్యాన మందిరం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. బుద్ధవనం నిర్మాణంలో విదేశాల నుంచే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. శ్రీలంక నుంచి తెచ్చిన బుద్ధుని విగ్రహం ఎంతో సుందరంగా చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. విదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారనే తలంపుతో ముందు జాగ్రత్తగా ఓ హెలీప్యాడ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అందమైన ఉద్యానవనంలో అద్భుతమైన బౌద్ధ శిల్ప సంపదతో కూడిన బుద్ధవనం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనున్న సుందరీమణులు కూడా బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. రాబోయే కాలంలో నాగార్జున సాగర్లోని ఈ ప్రాంతం దేశ విదేశాల నుంచి వస్తున్న పర్యాటకులతో ఓ పెద్ద పర్యాటక కేంద్రంగా రూపుదాలుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 270 ఎకరాల విస్తీర్ణంలో కోట్ల రూపాయల నిధులు వెచ్చించేసి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా బుద్ధవనాన్ని ప్రభుత్వం నిర్మించిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా పర్యాటకుల తాకిడి పెరగడంతో బుద్ధవనం అనేది రాబోయే రోజుల్లో ఒక ప్రముఖమైనటువంటి పర్యాటక కేంద్రంగా విరాజిల్లే అవకాశం మాత్రం ప్రస్ఫుటంగా కనబడుతూ ఉండడం జరిగింది. బుద్ధవనం నుండి కెమెరామెన్ రవికిరణ్తో పుల్లారావు, రాజ్ న్యూస్. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ హోం ప్రకాష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బెంగళూరులోని ఆయన నివాసంలో విగత జీవుడిగా కనిపించాడు. హత్య అని అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు ఇది సహజ మరణం కాకపోవచ్చని, హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఓ కుటుంబ సభ్యుడి ప్రమేయం ఉండవచ్చనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. 1981 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఓంప్రకాష్ బీహార్లోని చంపారణ్ ప్రాంతానికి చెందినవారు. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హోంప్రకాష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు తెలిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ అనుమానాస్పద మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్లయింది. 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 లక్షల నగదు, 7 మొబైల్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. మరో 5గురు పరారులో ఉన్నట్లు చెప్పారు పోలీసులు. నిందితులపై గేమింగ్ యాక్ట్తో పాటు ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ అనేది పెట్టడం జరిగింది. మీరు అన్నట్టు ఐపీఎల్ సీజన్ లో చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు యాప్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం తీసి కన్సర్న్ బ్యాంక్ మేనేజర్ కి లెటర్ పెట్టి అవన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ అనేది పెట్టడం జరిగింది. మీరు అన్నట్టు చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఐటీడీపీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ పార్టీ అధ్యక్షులు బకిన నరసింహులు, టీటీడీ బోర్డు మెంబర్ నన్నూరి నరసింహారెడ్డి, ఐటీడీపీ అధ్యక్షులు తాళికోట హరికృష్ణ, తెలంగాణ స్టేట్ ఐటీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ ఆంజనేయులు పోకరి పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలోని మా హాస్పిటల్ యాజమాన్యం అరాచకం వెలుగులోకి వచ్చింది. డెలివరీకి తీసుకొచ్చిన తన భార్య రేణుకను చంపేశారంటున్నారు మృతురాలి భర్త. బిడ్డను కూడా పొట్టన పెట్టుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నార్మల్ డెలివరీ చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయిన తర్వాత తమకు చెప్పకుండానే పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని నిప్పులు చెరిగాడు. మా హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందిన గర్భిణి పల్లెగడ్డ గ్రామానికి చెందిన రేణుకగా తెలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలో నవాపేటలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డెలివరీ డేట్ ఉందంటే హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చిన నేను మా అత్తమ్మ మా మామ ఒక 1 అవర్ 2 అవర్స్ లేట్ అవుతుందని చెప్పారు. సరే మా అమ్మ రండి ఇక్కడ చూపిస్తాం, మేము కలుస్తాం డైరెక్ట్ వెళ్ళి మేడం అని చెప్పినాం. మేడం మన నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఇట్లా చాలా ఉన్నాయి అది అంటే సరే మేడం మళ్ళీ చేయండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని మా మామ అత్తమ్మ వచ్చిర్రు. డబ్బులు పే చేసినాం 10,000 పే చేసినా కానీ పైన పోయి అంత అది చేంజ్ చేసుకుని అయిపోయినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి గ్లూకోజ్ పెట్టి స్టార్ట్ చేసేసి అయిపోయినాక ఇంజెక్షన్ ఇచ్చారు. ఒకటి ఇంజెక్షన్ ఇచ్చినాక కన్నులకి వాటర్ వచ్చినాయి. వాటర్ ఎందుకు వచ్చినాయి అంటే బాగా ఇట్లా వచ్చినాయి అంటే సరే అని ఖర్చుతో తుడిచినాక అయిపోయినాక నేను బయట నిలబడ్డా మా అమ్మ మా మనతో మాట్లాడుతున్నాను. వరలక్ష్మి వాళ్ళు అయిపోయినా అవును అని చెప్పినాం. అంటే ఇంకా చెప్పినాక చేసినాక ఇంకా ఇట్లా పిట్స్ వస్తుంది అది అన్నారు. ఇంకా పిట్స్ ఎక్కువ రాలేదు ఇంతవరకు, ఎక్కడ పిట్స్ అప్పా అని చెప్పి డాట్ పడ్డాం సార్. మేము డాట్ పడ్డాక మళ్ళీ ఫోన్ చేసి నాకే హాస్పిటల్లో డైరెక్ట్ నాకే ఫోన్ చేసి నాదే నెంబర్ అడగా ఇంకా నాకే డైరెక్ట్ చేసి ఇట్లా సీరియస్ ఉన్నది రండి జల్లి ఇట్లా వన్మా తీసుకోవద్దు అది అని చెప్పారు. మేము ఇట్లా ఇక్కడ వచ్చినా చేసి మళ్ళీ అక్కడ పోయినాం సార్. ఇక్కడ వస్తున్నాం కదా దెర్చెల్లో ఉండరు కదా అని చెప్పి ఇక్కడ వస్తున్నాం. ఫోన్ చేసి అక్కడ మా అన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోబోతున్నాం అంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినాం సార్. అంతే ఇంకా ఆడికి వెళ్ళినాక ఇంకా చనిపోయి సార్. అప్పటికే మధ్యలో ఎప్పుడు ఏం పోయిందో ఇంకా తెలియదు మనకి.